సివిల్స్ ఆస్పిరెంట్ వర్సెస్ ఎంబీబీఎస్ స్టూడెంట్ సర్పంచ్ పదవి కోసం ఎన్నికల్లో పోటీ పడుతున్నారు ఇద్దరు యువతులు. గ్రామాభివృద్ధి కోసం రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం వైశాఖపూర్ గ్రామంలో పేద కుటుంబంలో పుట్టిన గ్రీష్మ డిగ్రీ పూర్తి చేసి సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నారు. ఊరికి మంచి చేయాలనే సంకల్పంతో సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసినట్లు చెబుతున్నారు ఆమె. ఇక అదే గ్రామానికి చెందిన నిఖిత నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. ఆమె తండ్రి రాజేంద్ర ప్రసాద్ డిప్యూటీ తహసీల్దార్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి చిలకమ్మ హై స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నారు. బీసీ మహిళకు అవకాశం రావడంతో తాను అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకున్నానని నిఖిత తెలిపారు. ఇక వైశాఖపూర్ ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమంటున్నారు ఇద్దరు యువతులు. సివిల్స్ ఆస్పిరెంట్ వర్సెస్ ఎంబీబీఎస్ స్టూడెంట్ సర్పంచ్ పదవి కోసం ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. గ్రామాభివృద్ధి కోసం రాజకీయాల వైపు వచ్చామని ఇద్దరు చెబుతున్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం వైశాఖపూర్ గ్రామంలో పేద కుటుంబంలో పుట్టిన గ్రీష్మ డిగ్రీ పూర్తి చేసి సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నారు. ఊరికి మంచి చేయాలనే సంకల్పంతో సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసినట్లు చెబుతున్నారు. ఇక అదే గ్రామానికి చెందిన నిఖిత నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఆమె తండ్రి రాజేంద్ర ప్రసాద్ డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్నారు. తల్లి చిలకమ్మ హై స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నారు. బీసీ మహిళకు అవకాశం రావడంతో తాము సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకున్నానని నిఖిత తెలిపారు. వైశాఖపూర్ ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమంటున్నారు యువతులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్. వంశీ, వనపర్తి జిల్లా కొత్తకోట మండలం దానికి సంబంధించిన ఇద్దరు విద్యార్థులు, ఒకరేమో ఎంబీబీఎస్, ఒకరేమో సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటాపోటీగా సర్పంచ్ పదవులకైతే నామినేషన్ వేశారు. ఉన్నత చదువులు చదువుకోవాల్సిన విద్యార్థులు గ్రామాభివృద్ధి కోసం రాజకీయాల వైపు చూడడం అయితే ఆసక్తి రేపుతుందని చెప్పవచ్చు. ఈ వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం వైశాఖపూర్ గ్రామంలోనికి సంబంధించిన గ్రీష్మ డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం అయితే సివిల్స్ కు ప్రిపేర్ అవుతుంది. దాంతో పాటు నిఖిత అనే నాగర్ కర్నూల్ జిల్లా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతుంది. ఈమె కూడా డిప్యూటీ తహసీల్దార్ గా ఈమె కూడా రాజకీయాల వైపు మొగ్గు చూడడం, అక్కడ యువత ఈ రాజకీయాల్లోకి రావడం అయితే చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఆ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులను చూసి చాలా అప్రిషియేట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే రాజకీయాల్లోకి యువత రావాలి అని చాలా సందర్భాల్లో అక్కడ పిఎం కానీ సీఎం కానీ చాలా పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో రాజకీయాలను సద్వినియోగం చేసుకొని తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆ ఇద్దరు విద్యార్థులు అయితే తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వంశీ. థ్యాంక్ యూ వెంకటేష్.